హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోలో మీకు ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ 2021కి సంబంధించి 1000 ఇంపార్టెంట్ బిట్స్లో భాగంగా ఇండియన్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మరి గ్రూప్ డి ఎగ్జామ్తో పాటుగా ఇండియన్ హిస్టరీ సిలబస్గా ఉన్నటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఈ క్వశ్చన్స్ అనేది యూస్ఫుల్ అవుతాయి. చివరి వరకు కూడా ఈ వీడియో చూడండి. ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్, మీరు నా క్లాసెస్ అకాడమీ సబ్స్క్రిప్షన్లో కూడా చూడొచ్చు. అకాడమీ లెర్నింగ్ యాప్లో నా యొక్క ఫ్రీ క్లాసెస్ అండ్ పెయిడ్ క్లాసెస్ రెండు కూడా చూడొచ్చండి. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరిగింది. మరి అకాడమీ సబ్స్క్రిప్షన్లో మీకు కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ అన్ని ఎగ్జామ్స్కి కూడా సింగిల్ సబ్స్క్రిప్షన్ సరిపోతుంది. మరి సబ్స్క్రిప్షన్ వెంటనే తీసుకోండి, ప్రైస్ ఇంక్రీజ్ అవ్వకముందే. ఆ సబ్స్క్రిప్షన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. అలానే మీరు నా క్లాస్ నోటిఫికేషన్స్ అన్ని మీకు మొబైల్లో రావాలంటే అకాడమీ లెర్నింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఆనంద్ రెడ్డి అని టైప్ చేయగానే మీకు సెర్చ్ బార్లో నా నేమ్ కనిపిస్తుంది. నన్ను ఫాలో అయినట్టయితే మీకు క్లాస్ నోటిఫికేషన్స్ అన్ని కూడా వస్తాయి. కోర్స్ నోటిఫికేషన్స్ రావాలంటే కోర్సెస్కి ఎన్రోల్ చేసుకోవాలి. మరి న్యూ బ్యాచ్ కోర్సెస్ కూడా అకాడమీ ఈ వీక్కి సంబంధించి అనౌన్స్ చేసింది. న్యూ బ్యాచ్ కోర్సెస్ ఆగస్టు 31 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సాధన బ్యాచ్ కోర్సు ఆగస్టు 31న, లక్ష్యం బ్యాచ్ కోర్సు సెప్టెంబర్ 1వ తేదీన, నాంది బ్యాచ్ కోర్సు 2 సెప్టెంబర్న. ఇందులో నేను జనరల్ సైన్స్ టీచ్ చేస్తాను. మరి గమ్యం బ్యాచ్ కోర్స్ వచ్చేసి ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ స్పెసిఫిక్ టాపిక్స్ పైన, ఇది కూడా సెప్టెంబర్ 2నే స్టార్ట్ అవుతుంది. మరి స్కాలర్షిప్ టెస్ట్ కూడా లాస్ట్ వీక్ జరిగింది, లాస్ట్ సండే. మరి ఈ సాటర్డే కూడా జరుగుతుందండి, సెప్టెంబర్ 4th. ఈ స్కాలర్షిప్ టెస్ట్ ఆర్ మాక్ టెస్ట్ అంటాము. ఈ మాక్ టెస్ట్ని ఎవరైనా కూడా రాయొచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ ఇది. దీనికి సిలబస్ వచ్చేసి అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ ఈవెంట్స్. ఈ ఎగ్జామ్ సెప్టెంబర్ 4th 10 AM ఉంటుంది. ఫస్ట్ ర్యాంకర్కి 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. 2nd నుంచి 10th వరకు సబ్స్క్రిప్షన్లో డిస్కౌంట్స్ అనేవి ఉంటాయి. మరి స్పెషల్ క్లాస్ మారథాన్స్ కూడా జరుగుతున్నాయండి. సెప్టెంబర్ 1వ తేదీన నాంది మారథాన్ ఉంటుంది. ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఇవన్నీ బెనిఫిట్స్. సింపుల్గా చెప్పాలంటే కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్లోనే దొరుకుతుంది. ఏపీ అండ్ తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించేటువంటి ఏ ఎగ్జామ్కైనా కూడా సింగిల్ సబ్స్క్రిప్షన్ సరిపోతుంది. మరి అకాడమీలో ఫ్రీ క్లాసెస్ కూడా ఉంటాయండి. ఫ్రీ క్లాసెస్ని మనం అక్కడ స్పెషల్ క్లాసెస్ అంటాము. ఇవి డైలీ 1 PM ఉంటాయండి నా యొక్క ఫ్రీ స్పెషల్ క్లాసెస్. మరి ఈ ఫ్రీ స్పెషల్ క్లాసెస్ అన్ని కూడా లిమిటెడ్గానే ఉంటాయి, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఉండవు. అదే మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కంప్లీట్గా అన్లిమిటెడ్ క్లాసెస్, డౌట్ క్లియరింగ్ సెషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మరి డౌట్ క్లియరింగ్ సెషన్స్ అనేవి ఏంటంటే మీకు క్లాస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఏమైనా డౌట్స్ వస్తే డౌట్స్ని క్లారిఫై చేయడానికి ఎవ్రీ 3 సెషన్స్కి మన డౌట్ క్లియరింగ్ సెషన్ ఉంటుంది. అలానే మీరు వీడియోని ఆఫ్లైన్లో డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. పీడిఎఫ్ని ఆ క్లాస్కి సంబంధించినటువంటి మెటీరియల్ని కూడా మీ క్లాస్ కిందనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి సబ్స్క్రిప్షన్ ఎంత అంటే మీకు ప్లాన్స్ని బట్టి ఉంటాయండి. 1 month, 3 months, 6 months, 1 year, 2 years. ఇందులో ఏ ప్లాన్ అయినా తీసుకోవచ్చు. బట్ మోస్ట్ బెనిఫిటబుల్ ప్లాన్ వచ్చేసి అన్నిటితో కూడా కంపేర్ చేసుకుంటూ 1 year ప్లాన్ ఈజ్ ద మోస్ట్ బెనిఫిటబుల్ ప్లాన్. 1 year సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనం 1 year టార్గెట్గా పెట్టుకున్నట్టయితే ఎగ్జామ్ జాబ్ కొట్టడానికి ఈ 1 yearకి మీరు 7,700 పే చేయాలి. అదే కింద డిస్క్రిప్షన్లో ఒక రెఫరల్ కోడ్ ఇచ్చాను, ఆనంద్ రెడ్డి 1 అనేది, ANANDREDDY 1 అని ఈ రెఫరల్ కోడ్ యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ దీంట్లో వస్తుంది. అంటే 770 రూపీస్ వస్తుంది డిస్కౌంట్. దీంట్లో అయితే 1120 వస్తుంది డిస్కౌంట్. సో ఫైనల్గా మీరు పే చేయాల్సింది ఈ అమౌంట్ పే చేస్తే సరిపోతుంది 1 year ప్లాన్లో. మరి వెంటనే ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మరి ఇండియన్ హిస్టరీ నుంచి ఫస్ట్ క్వశ్చన్, గాంధార శిల్పకళను పోషించిన రాజు ఎవరు? చూడండి, మీరు కూడా నేను క్వశ్చన్కి ఆప్షన్స్ చదువుతాను, ఆప్షన్స్ చదివేలోపు మీరు కూడా ఆన్సర్ని గెస్ చేయండి. లేదంటే ఒక 5 seconds టైం ఇస్తాను, ఆ 5 secondsలో మీరు కూడా ఆన్సర్ని గెస్ చేయండి. సో గాంధార శిల్పకళను పోషించింది. మరి ఆన్సర్ని గెస్ చేసిన తర్వాత నేను చెప్పినటువంటి ఆన్సర్తో క్రాస్ చెక్ చేసుకోండి, ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేశారనేది కూడా మీకు కౌంట్ అవుతుంది. క్వశ్చన్ ఆన్సర్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్స్లో టైప్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ వచ్చేసి కనిష్కుడు, 3rd ఆప్షన్. మరి ఇక్కడ జతపరచండి అని ఇచ్చారు. లిస్ట్ 1, లిస్ట్ 2 అని 2 ఇచ్చారు. ట్రై చేయండి. ఇక్కడ రైట్ ఆన్సర్ చూడండి, ప్రభాస్ పఠాన్ సోమనాథ ఆలయము, మహాబలిపురం పాండవరాతి రథాలు, బేలూరు చెన్నకేశవ స్వామి ఆలయము,
గుడిమల్లము పరమేశ్వర ఆలయం. సో రైట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వేదాలను ఆంగ్లంలోకి అనువదించిన వారు? సర్ విలియం జోన్సా, చార్లెస్ విల్కిన్సా, మ్యాక్స్ ముల్లరా, సర్ జాన్ మార్షలా? మరి ఎవరు వేదాలను ఆంగ్లంలోకి అనువదించారు అంటే మ్యాక్స్ ముల్లర్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అప్సుజిత్ అని ఏ దేవుణ్ణి పిలుస్తారు? సోముడు, సూర్యుడు, ఇంద్రుడు, వరుణుడు. అప్సుజిత్ అని ఇంద్రుడిని పిలుస్తారండి, థర్డ్ వన్. నెక్స్ట్ వన్, 10 మంది రాజుల యుద్ధం, దీన్ని దశరాజ యుద్ధం అంటారు, ఏ నది తీరాన జరిగింది? దశరాజ యుద్ధం. రావి, సట్లెజ్, జీలం, చీనాబ్. రైట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్, రావి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాజులను ప్రతాపం ఉన్న రాజులని ఋగ్వేదంలో పేర్కొన్నారు? ఏ రాజులని ప్రతాపం ఉన్న రాజులని ఋగ్వేదంలో పేర్కొన్నారు? మరి గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి కింద డిస్క్రిప్షన్లో కూడా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లింక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లింక్స్ని కూడా మీరు చూడొచ్చు, ఆ వీడియోస్ని కూడా. మరి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్, మనువు, మాందాత, పూరూరవుడు, యయాతి, నహృషుడు. ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, సిరా లాంగుల్య అని ఋగ్వేద కాలంలో దేన్ని పిలిచేవారు? కుండన, చక్రాన్న, నాగలిన, వరిన. సిరా లాంగుల్య అని నాగలిని పిలిచేవారండి, థర్డ్ వన్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ జతపరచండి అని ఇచ్చారు, ట్రై చేయండి. కిరాతార్జనీయం వచ్చేసి భారవి, మృచ్చకటికము శూద్రకుడు, ఆరోగ్య మంజరి ఆచార్య నాగార్జునుడు, అష్టాంగ సంగ్రహం వాగ్భట్టుడు. సో రైట్ ఆన్సర్ ఇక్కడ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ వన్, ఆయుర్వేద వైద్య శాస్త్రపిత అని ఎవరిని పిలుస్తారు? ఆయుర్వేద వైద్య శాస్త్రపిత అని ఎవరిని పిలుస్తారు? ధన్వంతరిన, సుశ్రుతుడా, చరకుడా, ఆచార్య నాగార్జునుడా? ధన్వంతరిని పిలుస్తారు, ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, వేదాంతాలు అని ఏ జ్ఞానాంశాలను పిలుస్తారు? వేదాంతాలు అని ఉపవేదాల, ఉపనిషత్తుల, బ్రాహ్మణుల, అరణ్యకాల? ఉపనిషత్తులని వేదాంతాలు అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఖడ్గావలోక అనే బిరుదు పొందిన పాలకుడు ఎవరు? ఖడ్గావలోక అనే బిరుదు పొందిన పాలకుడు ఎవరు? ధ్రువుడు, బైతుగి, దంతిదుర్గుడు, మొదటి కృష్ణుడు. ఖడ్గావలోక అనే బిరుదు పొందింది ఎవరు? దంతిదుర్గుడు, థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, పుట్టుకతో క్షత్రియుడు కాకపోయినా ఏ ప్రక్రియ ద్వారా క్షత్రియత్వం పొందవచ్చు? హిరణ్య గర్భయాగము, అశ్వమేధ యాగము, రాజసూయ యాగము, వాజపేయ యాగం. మరి ఏది? హిరణ్య గర్భయాగం ద్వారా క్షత్రికుడు కాకపోయినా, పుట్టుకతో క్షత్రియుడు కాకపోయినప్పటికీ క్షత్రియత్వం పొందవచ్చు, ఫస్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫతేపూర్ సిక్రీలో ఉన్న నిర్మాణం ఏది? హుమయూన్ సమాధి, పురాణా కిల్లా, బులంద్ దర్వాజా, ఎర్రకోట. సో మరి ఏది ఉండేదంటే బులంద్ దర్వాజా, థర్డ్ వన్. నెక్స్ట్, సిటీ ఆఫ్ నవాబ్స్ అని ఏ నగరాన్ని పిలుస్తారు? నాగపూర్, హైదరాబాద్, శ్రీనగర్ అండ్ లక్నో. సో లక్నోని సిటీ ఆఫ్ నవాబ్స్ అని పిలుస్తారు, లక్నోని. నెక్స్ట్ వన్, అగస్త్యుని భార్య ఎవరు?
గార్గి, అహల్య, లోపాముద్ర, మైత్రేయి. అగస్త్యుని భార్య లోపాముద్ర అండి. థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. సో మరి జతపరచండి అని ఇచ్చారు, ట్రై చేయండి వీటిని. చూడండి, బసవేశ్వరుడు వీరశైవ మతము, రామానుజాచార్యులు విశిష్టాద్వైతము, ఆది శంకరాచార్యులు అద్వైత మతము, ముక్కలి గోసాలి అజీవక మతం. సో రైట్ ఆన్సర్ సెకండ్ వన్. నెక్స్ట్, రామాయణం అనువాదానికి సంబంధించి సరైన జత ఏది? సో హిందీ, తెలుగు, తమిళానికి సంబంధించి 3 ఇచ్చారు. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో 4th ఆప్షన్ పైవన్నీ సరైనవే ఇచ్చారు. సో అన్నీ 3 కూడా కరెక్ట్గానే ఇచ్చారు, కాబట్టి ఇక్కడ రైట్ ఆన్సర్ 4th ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సుత్తని పాతం ప్రకారం నాగార్జునకొండ ప్రాంతంలో బుద్ధునికి తోడ్పాటు అందించిన స్థానిక పాలకుడు ఎవరు? నయనసేనుడు, నాగముచలిందుడు, యశోధరుడు, మహాదేవుడు. మరి రైట్ ఆన్సర్ ఇక్కడ సెకండ్ ఆప్షన్, నాగముచలిందుడు. వీరుల విగ్రహాలను ప్రతిష్ఠించే వీరగల్ సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టిన రాజులు ఎవరు? ఇక్ష్వాకులు, శాతవాహనులు, బృహత్పలాయనులు, శాలంకాయనులు. మరి ఎవరు ప్రవేశపెట్టారు అంటే ఇక్ష్వాకులు ప్రవేశపెట్టారు, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్. చిత్రరథస్వామి ఏ రాజుల కులదైవం? బృహత్పలాయనుల, శాలంకాయనుల, ఆనందగోత్రజుల, విష్ణుకుండినుల. చిత్రరథస్వామి శాలంకాయనుల యొక్క కులదైవం అండి, సెకండ్ వన్. నెక్స్ట్ వన్. ఫస్ట్ టెరైన్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1191, 1192, 93, 94. మొదటి టెరైన్ యుద్ధం జరిగినది 1191లో జరిగిందండి, 1191. నెక్స్ట్ వన్. అలెగ్జాండర్ పురుషోత్తముల మధ్య జీలం నది యుద్ధం ఎప్పుడు జరిగింది? క్రీస్తు పూర్వం 326, 23, 33, 38. అలెగ్జాండర్ పురుషోత్తముల మధ్య జీలం నది యుద్ధం జరిగింది, క్రీస్తు పూర్వం 326లో జరిగింది. నెక్స్ట్ వన్. బౌద్ధ మతానికి చెందిన సాహిత్య ఆధారాలు ఏవి? జాతక కథలు, దీపవంశం, మహావంశము, కథావత్తు, పైవన్నీ. అన్ని కూడా బౌద్ధ మతానికి చెందినటువంటి సాహిత్య ఆధారాలుగా భావిస్తారు. 4th ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. పాటలీపుత్రం నగర నిర్మాత ఎవరు? పాటలీపుత్రాన్ని ఎవరు నిర్మించారు? బింబిసారుడా, బిందుసారుడా, అజాతశత్రువా, అగ్నిమిత్రుడా? ఎవరు మరి? రైట్ ఆన్సర్ ఇక్కడ అజాతశత్రువు, థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో సరికాని జత ఏది? భారతదేశ తర్కశాస్త్రపిత విజ్ఞానుగుడు, భారతదేశ ఆయుర్వేద పిత చరకుడు, భారతదేశ షేక్స్పియర్ కాళిదాసు, భారతదేశ మార్టిన్ లూథర్, దయానంద సరస్వతి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇస్ ద రాంగ్. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో హర్షుడు రచించని నాటకం, రచించినది కాదు, రచించని నాటకం. నాగానందము, రత్నావళి, ప్రియదర్శిని, విక్రమోర్వశీయం. చూడండి, నాగానందము, రత్నావళి, ప్రియదర్శిని అన్ని కూడా ఆయన రచించినటువంటివి, ఒక్క విక్రమోర్వశీయం తప్ప. నెక్స్ట్ వన్. శ్వేత హునులను అణచిన గుప్తరాజు ఎవరు?
శ్వేతహునులను అణచిన గుప్తరాజు. స్కందగుప్తుడా, భానుగుప్తుడా, శ్రీగుప్తుడా, కుమారగుప్తుడా? స్కందగుప్తుడు అండి ఫస్ట్ వన్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైన జత ఏది? సరస్వతి గచ్చాలు, జైన మత విద్యా కేంద్రాలు, ఘటికలు, వైదిక మత విద్యా కేంద్రాలు, మదర్సాలు, ఇస్లాం మత విద్యా కేంద్రాలు. ఫోర్త్ ఆప్షన్ 5 అన్ని సరైనవి. సో ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ కూడా కరెక్ట్ గానే ఇచ్చాడు కాబట్టి మనకు ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, మౌర్యుల కాలం నాటి వృషభ శిఖరం ఎక్కడ ఉంది? సారనాథ్లోనా, సాంబీలోనా, శ్రీనగర్లోనా, రాంపూర్వాలో ఉందా? మరి ఈ వృషభ శిఖరం మౌర్యుల కాలం నాటిది రాంపూర్వలో ఉంది. అండ్ ద లాస్ట్ క్వశ్చన్, జ్వాలాముఖి దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? హిమాచల్ ప్రదేశ్, నాగాలాండ్, త్రిపుర, మణిపూర్. హిమాచల్ ప్రదేశ్లో ఉందండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ వన్. సో ఇవి మరి ఈ క్లాస్లో ఇంపార్టెంట్ బిట్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి అప్డేట్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. అలానే కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేయండి.